మహారాణి వారికి అభివాదం. మహాసిద్ధులైన కోదండపాణేశ్వరుల వారి శిష్యులు వినయదండుల వారు. విజయోస్తు మహారాణి, విజయోస్తు. కూర్చోండి మహాత్మా. తమ రాకకు కారణం? లక్ష్మీ భాండారం లభించే వివరాలు మీ వద్ద ఉన్నవని మంత్రదండ మహాసిద్ధులు చెప్పారు. సన్యాసం తీసుకున్న మీకు కూడా సంపద మీద ఇంత ఆశెందుకు? ఒక దుష్టుడు ఆ ధనం పొందటానికి ప్రయత్నిస్తున్నాడు. వాడికి ఆ సంపద దక్కితే మహాప్రమాదం. దానికి అడ్డుపడాలనే నా ఆశ. ఏమో, ఈ సంపద కోసమే శృంగార పురపాలకులకు మా రాజ్యం వారికి తరతరాల నుంచి తగువ జరుగుతున్నది. అది ఎక్కడున్నదో ఎవరికీ తెలియదు. మీ వద్ద ఒక మణిహారం ఉన్నదట. అందులోని నీలమణి వల్ల వివరాలు తెలియగలవని మంత్రసిద్ధులు చెప్పారు. నీలమణి వల్ల వివరాలు తెలుస్తాయా? అవును, ఒకనాడు ఒక విచిత్రం జరిగింది. దేవి విగ్రహం ముందు మోకరిల్లాను. ప్రక్కనే ఉన్న జ్యోతి వెలుగులో నేను ధరించిన నీలమణి నీడ గోడపై పడింది. పద్మరేఖ గల చెయ్యి కనిపించింది. మీరు చూద్దురు గాని విపంచి జ్యోతినిడి తేవే. గమనించాను మహారాణి. ఇంకేమైనా వివరాలున్నాయా? ఇంకేం వివరాలు లేవు. ఈ హారం 9 తరాల నుంచి మా వంశంలోనే ఉన్నది, అంతే. మంచిది మహారాణి. కానీ ఈ ధనం మాత్రం ఆ దుష్టుడికి దక్కడానికి వీల్లేదు. వేగరం వెళ్ళాలి. చలో.